ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి. 24వ అధ్యాయము 7వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపుల గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి. స్తోత్రాలు చెల్లిస్తూ 9వ వచనంలో గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి అని మాట్లాడుతూ మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి అనే మాట చూస్తున్నాం. ఇక్కడ మనకంటే ముందుగా దేవాతి దేవుడి గృహంలో ప్రవేశించినప్పుడు, ఈ గృహంలోనికి అడుగుపెట్టినప్పుడు యేసు క్రీస్తు అంటేనే ఈ లోకానికి వెలుగు గనక, ప్రభు ఏ స్థలంలో ఉంటాడో ఆ స్థలంలో చీకటి పారదోల పడుతుంది గనక, మరి మనకంటే ముందుగా ప్రభు ఈ గృహంలోనికి ప్రవేశించాలని మరి బిడ్డల ఆలోచన యావత్తును దేవుడు సఫలపరిచి వారి అన్ని పనుల్లో ఈ గృహ విషయమై నెరవేర్చిన దేవునికి ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి మనం ఈ స్థలంలోనికి ఆహ్వానిస్తూ తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకొని మనం లోపలికి వెళదాం. ప్రార్థన. మనుషులందరికీ సృష్టికర్తవును స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవాను కార్యములు గొప్పవి, మా కనులకు ప్రభు ఆశ్చర్య కార్యములు మీరు ఎన్నెన్నో జరిగిస్తారు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయా ప్రత్యేకంగా మా దినమని దాని యందు ఉత్సాహించి సంతోషించాలని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక ఈ కుటుంబానికి మీరు అనుగ్రహించిన ఈ నూతన దినము కొరకై దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవాని సేవకులుగా అనేకులుగా ఈ స్థలం ముందు చేరి కుటుంబీకులుగా అయా వారి తల్లిదండ్రులు, వారి యొక్క చెల్లెండ్రులు, అన్నదమ్ములు కుటుంబాలతో కలిసి అయా మేము ప్రార్థన ద్వారా ఈ గృహప్రవేశం జరిగిస్తూ ఉంటుండగా అయా చీకటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమున ఆమేన్. సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యమునకు నీ పాదము త్రొట్టులనియుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. వారి శ్రేష్టమైన ఘనమైన నాములు ఈ పాదాల దగ్గర చేరి ఈ విధంగా ఈ గృహములో ప్రవేశించే భాగ్యం మాకందరికి ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ గృహంలో ప్రార్థనగా ఉండాలి, ఈ గృహంలో ఆరాధన ఉండాలి, ఈ గృహంలో ప్రేమ ఉండాలి, ఈ గృహంలో అత్యధికమైన యేసుక్రీస్తు వారు నివసిస్తున్నారే నిరీక్షణ ప్రభా వారి కుటుంబాల్లో తెలియజేస్తున్నారు. ఈ పాదాల దగ్గర అంతేకాదు ప్రభా తన నివాసాన్ని ఒక గృహమిచ్చినందుకు స్తోత్రాలు. ఈ గృహంలో ప్రభ మీరే ఉండి ప్రభా అధిపతిగాను, రాజుగాను, రక్షకుడుగాను, ప్రభువుగాను, సింహాసనాశీలుడుగాను ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని దయ, పరిశుద్ధాత్మ అన్యోన్యత, కాపుదల, సహవాసము ఈ హాలంతటికి తోడైండును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, దయగలిగిన ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయా మరొక బెడ్రూమ్ కొరకై స్థలం మందు నిలువబడి దేవా ప్రార్థిస్తూ ఉంటుండగా నీ సహాయం దయచేయండి. అయా మాకంటే ముందు ఈ స్థలంలో ఉండండి. బిడ్డలు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి స్థలంలో నీ కాపుదల, నీ సహవాసం బిడ్డలకు అనుగ్రహించుమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఇక్కడ చూడండి ఒకసారి ఫోటో సార్. ఇక్కడ చూడండి, అలా పట్టుకుని ఇక్కడ చూడండి.
ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రత్యేక పరచిన ఆత్మీయ ఇంటికి తన సమాధాను మోచెను. ఆత్మీయ ద్వారా తన పొందుటకు నీవు ఉంచి ఉన్నావు. ఈ సమయంలో ఈ బెడ్రూమ్ కొరకు ఎవరైనా ప్రార్థన నమ్మకమైన నామంలో ప్రభా నామం బట్టి జూన్ నెల 5వ తేదీ ఉదయకాల సమయంలో ప్రభా నీ పాసడికి వచ్చి ప్రార్థించుకోవడానికి కృపలన్నింటిని బట్టి స్తోత్రాలు. గతించిన దినాలన్నీ మా పైన దాటించేతండి. అందుని బట్టి స్తోత్రాలు. అన్నా మా జీవితాల్లో మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు ఉపకారాలన్నింటిని బట్టి కూడా నీకు వందన కృతజ్ఞతలు. నీ కుమారుడు జయప్రకాశం బట్టి తన భార్య భారతీయుని బట్టి వారికి ఇచ్చినటువంటి కుమార్తె కెనీషా అమీరాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు. వారిని ఆయన కుటుంబంగా వైవాహిక జీవితంలో ఆయన భౌతిక సంబంధంగా కుటుంబంగా కట్టినారు. అందుని బట్టి స్తోత్రాలు. తిరిగి తండ్రి కుమార్తెకు ఈ దినము అయా ఆత్మీయంగా ఇల్లు కట్టడానికి కూడా సహాయపడ్డారు. అందుని బట్టి స్తోత్రాలు. తిరిగి భూమి మీద నివసించడానికి ప్రభావ ఒక నూతన గృహాన్ని బిడకిచ్చినందుకు నీకు వందన కృతజ్ఞతలు. ఈ నూతన సంవత్సరం నూతన గృహములో ప్రభా నైనా గృహప్రవేశం చేయడానికి ప్రభావ మీరు కృప చూపించిన విధానం అంతటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. తిరిగి నైనా బిడ్డలు ఈ గృహంలో నివసించుచుండగా ఉన్నారని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ప్రభా ఈ యొక్క విశ్రాంతి తీసుకునేటువంటి గృహం రూమ్ కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన దేహంతా ఎంతో శారీరకంగా కష్టపడి వస్తూ ఉంటారు. తిరిగి తండ్రి ప్రభా మరి నాయన రెస్ట్ తీసుకుంటగా చక్కటి నేను సుఖనిద్రను మీరు ఇస్తున్నారని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభావ మీరే కృప చూపించండి. బిడ్డలనైనా మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మరి ఎక్కువగా ప్రభావ మిమ్మల్ని స్తుతించేవారుగా నిత్యమునైనా అనుక్షణము నీకు కృతజ్ఞతలు చెల్లించే బిడ్డలుగా మీరు ఉంచుతున్నారని మిమ్మల్ని స్తుతిస్తూ చేరి కూడా వచ్చిన బిడ్డలందరినీ బట్టి దైవ సేవకులను బట్టి రక్త సంబంధికుల బంధుమిత్రులందరినీ బట్టి నీకు వందన కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందున్నటువంటి కార్యక్రమం అంతా మీ చేతికి అప్పగించుండగా మీరే సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని దయ, పరిశుద్ధాత్మ అన్యోన్యత, కాపుదల సహవాసము ఈ బెడ్రూమ్ కును ఈ కుటుంబానికి తోడయుండును గాక. ఆమేన్. ఇచ్చినటువంటి గృహాన్ని ఈరోజు గృహప్రవేశం చేసిన మరి దాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులను బట్టి మీ పాదాలు ఇచ్చిన మిమ్మల్ని ఆరాధించేవారు కానీ శ్రమించేవారు కూడా వారి కుటుంబం కొరకు మరి అన్ని విధాలుగా అభివృద్ధి చెందినటువంటి మానవ హస్తము అందుండదు శాంతి రాజు ఇల్లు కట్టుచున్నాడు. మానవ స్థలము కొన్నెను క్రయముని చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వలె నుండు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. చిన్న ప్రార్థన. ఇక్కడ తండ్రి ఎన్ని నిమిత్తమైతే సహాయం కొరకు వందనాలు. మీరు జరిగించిన రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన సత్యాన్ని తండ్రి భార్గవిని ప్రేమించి తండ్రి మీరు ఇచ్చిన గృహం కొరకే మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఇల్లు కట్టించిన ఏడలు కట్టించి వాడు ప్రయాసం పెట్టమని సెలవిచ్చినావు. అంటే రీతిగా తండ్రి మీరు ఇచ్చిన గృహాన్ని కొరకే మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని దయ, పరిశుద్ధాత్మ అన్యోన్యత, కాపుదల సహవాసము ఈ బెడ్రూమ్ ను ఈ కుటుంబానికి తోడయుండును గాక. లోపలికి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి సహాయం అనుగురించి మరి ఉండగా ఉన్నాం నడిపించి మరి మేమే సహాయం చేయడం అలాంటి దుష్కరంగా ప్రవర్తనతో సహాయం చేసే ప్రేమించి
అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహోన్నతుడా, పరిశుద్ధుడా, దయగలిగిన ప్రభువా, ప్రారంభ ప్రార్థన ముఖద్వారం దగ్గర నుంచి ప్రతి గదిలో నీ పిల్లలైన నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ప్రభా నిలువ పెట్టుకొని ఒక్కొక్కరిని ప్రభా ఒక్కొక్క గదిలో ప్రార్థించడానికి, ఒక్కొక్కరిని ప్రభా ఒక్కొక్క గది దగ్గర రిబ్బన్ కట్ చేయడానికి నోటి నిండా నవ్వుతో మా అందరికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి వారి ప్రార్థన ఈ గృహంలో ప్రభా నిలిచిఉండే సహాయం దయచేయండి ప్రభా. ఏ తల్లి అయితే, ఎవరెవరైతే, ఏ సేవకులైతే ప్రభా ఈ గృహంలో ప్రార్థన చేశారో, సహోదరులు జయప్రకాష్ గారి కుటుంబం ఆరోగ్యాన్ని ప్రభా మీరే అనుగ్రహించని ప్రార్థనలు ఈ బిడ్డలపై ఉంచి, కుటుంబంపై ఉంచి వారి ఆలోచన యావత్తును సఫలపరిచి మీరే మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. మనందరం ప్రభు నేర్పిన ప్రార్థన చెబుదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుగాక. మానవుని మాకు దయచేయము, అడలాపం చేసిన వారిని క్షమించు ప్రకారం శోధకే కాదు తప్పించుము, ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, పరిశుద్ధాత్మ న్యూనత, కాపుదల, సహవాసము మనం చేసిన ప్రతి ప్రార్థనకు, ప్రతి గదికిని, హాలుకుని, ఈ వంట గదికిని, జయప్రకాష్ గారి కుటుంబానికిను, తన భార్య, వారి కుమార్తెనకు, వారి పనులకును, వారి ఇరువురి రక్త సంబంధికులు, తల్లిదండ్రులకును, అక్క చెల్లెండుల కుటుంబాలకు, అన్నదమ్ముల కుటుంబాలకును సదాకాలము తోడయుండును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. ఆమేన్, ఆమేన్. కొలువుండేటి నీదు ఆలయము, దేవాయిలలోన నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. మా యజమానివి నీవై మమ్ములను నడిపించు, నీ పనికి పాటు పడేలా పాత్రలుగా దీవించు. మా యజమానివి నీవై మమ్ములను నడిపించు, నీ పనికి పాటు పడేలా పాత్రలుగా దీవించు. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలలోన నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా, పరిచర్య చేయు సమయము ఈ గృహము నీకుందయ్యా. నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా, పరిచర్య చేయు సమయము ఈ గృహము నీకుందయ్యా. ఆ ఒలివల కొండలలోని తలదాచిన యేసయ్యా, నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా. ఆ ఇల్లుని మనము తెలుగు చేత పట్టుకోవాలి, పట్టుకున్నప్పుడే మనం స్థిరపరచబడి. మా సృష్టికర్త అయిన దేవా, నన్ను మిక్కిలిగా ప్రేమించే మా ప్రియాపరులు మధ్యాహ్న సమయంలో మరి ఈ కుటుంబాన్ని ప్రత్యేకముగా జీవించినందుకు ఆ కుటుంబంలో ప్రార్థన ఉండాలి, ఆ కుటుంబంలో దైవ సన్నిధి ఉండాలి, ఆ కుటుంబంలో యేసుక్రీస్తు వారు ఉండాలి, ఆ
కుటుంబంలో ప్రభును వెంబడించే బిడ్డలుగా ఉన్నారు. ఆ కుటుంబంలో ఉదయం సాయంకాలము మరి సమ్మతముగా మరి బైబిల్ వాక్యం చరిత్రకు వారిని ఈనాటి నుండి ప్రేరేపణతో నడిపించడానికి సహాయం చేస్తున్నాము. మరి ముఖ్యంగా తండ్రి వచ్చిన వారందరికీ అలాగే ప్రభు ప్రత్యేక ఈ గృహాన్ని దీవించండి. బెడ్రూమ్ని, కిచెన్ నుండి కామనహాన్ని దీవించి ప్రతి అవసరానికి నీ రక్త సంబంధికులతో ఈ నూతన గృహానికి సదా తోడైండును గాక. అందరి ప్రజలు కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలలో నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదో ఆలయము. ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయా. నీ నీడలు మీ సాగుటకు మా గృహమును కట్టుమయా. నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయా. నీ నీడలు మీ సాగుటకు మా గృహమును కట్టుమయా. శోధన వేదనలు ధరించి బలమును అందించుమయా. నీ కృపలను చాటించేటి సాక్ష్యములతో నింపుమయా. వందనములు అందుకో మా యేసయ్యా. కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా. కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలలో నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదో ఆలయము. నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి. నిరతము తరగని నీ కృపతో కరకరములు నిండాలి. నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి. నిరతము తరగని నీ కృపతో కరకరములు నిండాలి. సమాధానకర్తవు నీవై మా తోడుగా నీవుండాలి. కలిమిలేమినందు సైతం నీ మార్గములో సాగాలి. వందనములు అందుకో మా యేసయ్యా. కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా. కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలలో నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదో ఆలయము. దేవాయిలలో నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదో ఆలయము. మా యజమానివి నీవై మమ్ములను నడిపించు. నీ పనికి పాటు పడేలా పాత్రలుగా దీవించు. మా యజమానివి నీవై మమ్ములను నడిపించు. నీ పనికి పాటు పడేలా పాత్రలుగా దీవించు. వందనములు అందుకో మా యేసయ్యా.
గృహము నీ దీవెన ఫలము నూతన గృహము దేవా నీ వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము కురిపించు దేవా నీ ఆత్మవరములు దీవించు దేవా మా కుటుంబము కురిపించు దేవా నీ ఆత్మవరములు దీవించు దేవా మా కుటుంబమును దీవించు దేవా మా కుటుంబమును నూతన గృహము దేవా నీ వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము జక్కయ్య గృహమును దర్శించినావు రక్షణ శుభ సందేశము వినిపించినావు జక్కయ్య గృహమును దర్శించినావు రక్షణ శుభ సందేశము వినిపించినావు మా గృహమును నిత్యము దీవించు దేవా మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా మా గృహమును నిత్యము దీవించు దేవా మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా నూతన గృహము దేవా నీ వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము నూతన గృహము దేవా నీ వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము అతిథిగా వెళ్ళావు మరణించిన లాజరును బ్రతికించినావు మరియ మార్తల ఇంటికి అతిథిగా వెళ్ళావు మరణించిన లాజరును బ్రతికించినావు మా గృహమును అతిథిగా దర్శించు దేవా మా పద వేళలో తోడుండుము ప్రభువా మా గృహమును అతిథిగా దర్శించు దేవా మా పద వేళలో తోడుండుము ప్రభువా నూతన గృహము దేవా నీ వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము నూతన గృహము దేవా నీ వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము కష్టార్జితమును